తెలుగుదేశం పార్టీకి ఒక మంచి టాపిక్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే దాన్ని కనుక టచ్ చేస్తే అక్కడ సొంత నియోజకవర్గం తెలుగుదేశం ఓడే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అంటే ఎట్లా గెలవదు కాబట్టి దీన్ని చాకచక్యం తీసుకోవచ్చు. మిగతా చోట్ల రోడ్లు వేయలేదు, కాలువలు వేయలేదు, కానీ తన నియోజకవర్గానికి మాత్రం కోట్ల రూపాయలు తప్పు ఎత్తుకుపోయాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి ప్రసంగంలో పులివెందులో కొత్త బస్టాండు, క్రికెట్ స్టేడియము, పార్కులు లాంటివి మీరంతా చూస్తున్నారు. మొత్తంగా దాదాపు 5,900 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరగడం కళ్ళెదిరే కనిపిస్తోంది. ఇవన్నీ కాకుండా మీ బిడ్డ బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము మరో 2,069 కోట్లు ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పులివెందుల్లో నవరత్నాల పథకాల ద్వారా 94.4% గడపలకు లబ్ధి చేకూరింది. చీనీ అమ్మకాలకు అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా పులివెందుల్లోనే విక్రయించే ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ చేసామంటే కారణం మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని ప్రతి ఒక్కరు గమనించామని కోరుతున్నా అని చెప్పారు. అంటే 5,900 కోట్ల రూపాయలు, దగ్గరగా 6,000 కోట్లు, ఇది ఒక 2,000 కోట్లు అంటే 8,000 కోట్లు మొత్తం తన నియోజకవర్గానికి ఇచ్చుకున్నాడు. మిగతా నియోజకవర్గాలకు అంత ఇచ్చారా అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. మరి అడుగుతారా? అట్లంటే కనుక అక్కడ పులివెందుల్లో పోటీలోంచి తెలుగుదేశం తప్పుకున్నట్టు అవుతుంది. ఏం చేస్తారో చూడాలి.